మనం లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది బలైపోతున్నాం అనమాట. ముస్లిమ్స్ చేతిలో లవ్ జిహాద్ పేరుతో మనం బలైపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా హిందూ అమ్మాయిలు అవని హిందూ అబ్బాయిలు కానీ కళ్ళు తెరవాలి, మేల్కొని. సినిమా రిలీజ్ అవ్వడం నాకైతే మంచిగా అనిపించింది. మనకు ఒక విధమైనటువంటి ఇది ఒక పాఠం, గుణపాఠం అనమాట ఈ సినిమా. వాళ్ళు మనల్ని తీసుకెళ్లి, హిందువులు తీసుకెళ్లి ఏ రకంగా టెర్రరిస్టులుగా మార్చుతున్నారు, ఏ విధంగా సెక్స్ వర్కర్స్ గా విదేశాల్లో మారుస్తున్నారు అనేది స్టోరీ. కాబట్టి ఈ సినిమా రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎక్కువ కేరళలో వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో వాళ్ళు ఉన్నారు, సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇది నడిచిన కథనే తీస్తారు. ఇది నడవకుండా స్టోరీ ఎలా తీస్తారండి? మనకు తెలియదు, నీకు తెలియదు. ఒక జర్నలిస్ట్ గా లవ్ జిహాద్ అనేది ఉందా లేదా? మరి ఎంతో మంది లవ్ జిహాద్ కి బలైపోయారు. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి అలాగే బలైపోయింది. గుంటూరులో ఒక అమ్మాయి, ఆమె హిందూ, చక్కగా పాటలు పాడుతుంది. పేరు చెప్పకూడదు కానీ మంచి శాస్త్రీయ సంగీతం తెలుసు, మంచి సింగర్. ఆమె కూడా లవ్ జిహాద్ కి బలైపోయింది. తీసుకెళ్లారు, వాడుకున్నారు, వదిలేశారు. ఈ సినిమాలు చూడండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ముస్లిం అబ్బాయిల ప్రేమకు మీరు బలైపోకండి, లవ్ జిహాద్ కి మీరు బలైపోకండి. హిందువులుగా పుట్టారు కదా, హిందువులాగా చనిపోండి, హిందువులనే పెళ్లి చేసుకోండి, హిందూ మతాన్ని గౌరవించండి.